ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఎస్ఎఫ్టీలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. సో చూడొచ్చు బిగ్ బాస్ హౌస్ బయట చాలా మంది ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అడుగుదాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంది అడుగుదాం. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మీరు? ఆదిలాబాద్ నుంచి వచ్చాను, పల్లవి ప్రశాంత్ చూడడానికి వచ్చాను. మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ రోజు నేను మేనేజర్ నంబర్ ఇచ్చాను. ఎందుకంటే ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలి. ఎందుకు తెలుసా, ప్రతి ఒక్కరు కోట్లు సంపాదించుకుంటారు అందుకే. కానీ ఒక పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డకు కోట్లు కాదు 10 కోట్లు తక్కువే. ఎందుకంటే మన దేశం ఏం దేశం, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న దేశం కాబట్టి ఒక రైతు బిడ్డనే గెలవాలి, వేరే వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. వాళ్ళు హీరోలు అంటే నువ్వు రైతు బిడ్డ గెలవాలని చెప్పి మీరు అంటున్నారు. ఓటింగ్ ప్రకారమే గెలుపు ఉంటుందని చెప్పి కూడా నాగార్జున స్వయంగా చెప్తున్నాడు కదా. ప్రకారము ఆన్లైన్ బిజీ ఎందుకు వెళ్తాయి భయ్యా? ఎందుకు వెళ్తాయి? సర్వర్లు బిజీకి వెళ్తాయా? బిజీ ఎందుకు వెళ్తాయి? వెళ్ళాయి కదా. ఇక్కడ మొత్తం ప్రపంచం మొత్తము ఆన్లైన్ మీద ఉంది, అవునా? ఆన్లైన్ మీద ఉంటే సర్వర్లు ఎందుకు బిజీకి పోతాయి? ఇక్కడనేదో బటన్ వస్తుంటారు, అవునా? ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడే దేశం కాబట్టి ఒక రైతు బిడ్డ కోసం ఓట్లేద్దామని యూత్ మొత్తము ఓట్లేస్తున్నారు. ఇక్కడ కులమత భేదాలు కాదు, ఓటు అనేది ఒక రైతు బిడ్డ గెలవాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు హీరోలే. కానీ రైతు బిడ్డ ఒక హీరో అయితే ఎట్లుంటది, ఒక లెక్కన మీద ఉంటది. మన భారతదేశం ఏం దేశం, వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి రైతు బిడ్డ కలవాలని రైతు బిడ్డలా టవల్ కట్టుకుని వచ్చాను. నేను పల్లవి ప్రశాంత్ అన్న మనస్ఫూర్తి చెప్తున్నా, మనస్ఫూర్తి రండి చెప్పండి. ఎక్కడి మీరెక్కడి నుంచి వచ్చారు అన్న? మీరెక్కడి నుంచి వచ్చారు? పల్లవి ప్రశాంత్ అన్న నన్ను గుర్తుపడతాడు. పల్లవి ప్రశాంత్ అన్న నన్ను గుర్తుపడతాడు. ఎందుకంటే ఎంట్రీ రోజు బిగ్ బాస్ గేట్ కు ముందు వచ్చి, అన్నపూర్ణ స్టూడియో గేట్ కు ముందు వచ్చి నన్ను అడిగాడు, అన్న నేను బిగ్ బాస్ లోకి వెళ్తాను, నేను నవీన్ అన్న ఇద్దరం ఏజెంట్లో పనిచేస్తాం. ఇక్కడ నువ్వు బిగ్ బాస్ లో పనిచేస్తారా? మీరు స్టూడియోలో పనిచేస్తాము. అయితే నేను నవీన్ అన్న ఇద్దరం కలిసి అన్నకి నంబర్ ఇచ్చాం. మేనేజర్ నంబర్ ఇచ్చి లోపలికి రోడ్ నెంబర్ 12కి వెళ్ళు. రోడ్ నెంబర్ 12కి వెళ్తే అక్కడ మేనేజర్ వాళ్ళు ఉంటారు, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి పక్క నువ్వు సెలెక్ట్ అవుతావని నేను ఆ రోజు మాట ఇచ్చాను. ఏ రోజు 6 months బ్యాక్ పక్క. సరే సరే నువ్వు మాట ఇచ్చినావు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లోపల ఉండు, సో గెలిచి వస్తాడని చెప్పి మీకు నమ్మకం ఉందా? గెలవాలి భయ్యా. ఇక్కడ యూత్, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ బిడ్డలందరూ ఒక రైతు బిడ్డ గెలవాలని గర్వపడుతున్నారు. అతను గెలిస్తే కొన్ని వేల మందికి సాయం చేస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట మీద నిలబడతాడు రైతు బిడ్డ. కాబట్టి అలాంటి వ్యక్తినే గెలవనియాలి. నాగార్జున అన్న కూడా అలాంటి వాళ్ళని గెలిపియాలి. ఎందుకంటే అతను కూడా ఒక రైతు బిడ్డనే కదా. వాళ్ళ డాడీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తాత ముత్తాతలు కూడా రైతులే. అంటే ఇక్కడ రైతు అనే సమస్య కాదు, ఓటింగ్ లైన్స్ ప్రకారమే గెలుపు ఓటమి ఉంటారని చెప్పి కూడా చెప్తున్నారు. సర్వర్లు ఎందుకు ఆగుతాయి? రాజకీయ సర్వర్లు ఎందుకు ఆగుతాయి? కావాలని చెప్పి సర్వర్ రాపిరంటూ పక్కా ఉంటది కదా భయ్యా. మన దగ్గర పల్లవి ప్రశాంత్ ఫ్రెండ్ రవి గారు ఉన్నారు. ఎందుకంటే చూడొచ్చు బిగ్ బాస్ తెలుగు రాష్ట్రాలే కాకుండా సో ఆ దేశవ్యాప్తంగా పల్లవి ప్రశాంత్ అని ఒక పేరు అయితే బీభత్సంగా వైరల్ అయింది, రైతు బిడ్డ అని చెప్పి. సో వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యాన్ గా చూస్తుంటే మనకి అరే అని అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కూడా అయిపోయాను. సో వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది? మన దగ్గర రవి బ్రో ఉన్నాడు, బ్రో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రో ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది? అసలు అనుకున్నారా, గెస్ చేస్తారా మీరు? బేసిక్ గా స్టార్టింగ్ ఫస్ట్ 2 weeks కొంచెం ఏదో తేడా కొడుతుంది అనుకున్నాము. కానీ ఇమీడియట్ రియలైజ్ అయ్యి గేమ్ ప్లే చాలా బాగా చేశాడు. సో అసలు పల్లవి ప్రశాంత్ మీకు ఎప్పటి నుంచి ఫ్రెండ్? సో ఎలా ఫ్రెండ్ అవుతాడు మీకు? బేసిక్ గా నజీం ఐడియా ఉందా మీకు? మా ఫ్రెండ్. అవును నజీం ఉండు, అవును తెలుసు నాకు. నజీం నా ఫ్రెండ్ అంటే నేను మా తమ్ముడు ఉన్నాడు హరీష్ అని, మేము అందరికి నజీం ఫ్రెండ్. సో నజీం కి మ్యూచువల్ ఫ్రెండ్ ప్రశాంత్ మా మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా ప్రశాంత్ నేను మా ఆఫీస్ కి రావడం కానీ కలవడం కానీ జరిగింది. సో అట్లా ప్రశాంత్ మా ఫ్రెండ్. సో ఎన్నిసార్లు కలిసారు ప్రశాంత్? మీతో ఉన్నప్పుడు చెప్తుండేవాడా బిగ్ బాస్ గురించి? ఎప్పుడైనా చాలాసార్లు చెప్పాడు. మేము నవ్వుకునే వాళ్ళం మేము. కానీ వాడి అదేమంటారు జీల్ అనేది గట్టిగా ఉంది వాడి
థాట్ ప్రాసెస్ అనేది గట్టిగా ఉంది. వాడు ఏమంటారు పట్టుదల గట్టిగా ఉండడం వల్ల సాధించుకున్నాను మొత్తానికి. అంటే మీరే కాదు, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ వీడియోలు చూసి రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుకోరు, అరే నిజంగానే పోతాడు ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ అని. సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ దొరికింది అనుకోవచ్చు, ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ సక్సెస్ కూడా దొరికింది అనుకోవచ్చు. 100%. ఇప్పుడు ఏం చేయలేను అనుకున్నాడు ఏదైనా చేయవచ్చు అని నిరూపించుకున్నాడు. సో ఇంకోటి నజీం అని చెప్తే మీ నజీం ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నా. సో కొన్ని విషయాలలో కూడా నజీం చాలా సపోర్ట్ చేశాడు పల్లవి ప్రశాంత్ కి. అఫ్ కోర్స్ ఇంత ముందుకి కూడా ఆ స్టార్టింగ్ నజీమే పల్లవి ప్రశాంత్ తీసుకెళ్ళాడు అని చెప్పి కూడా ఒకటి నడుస్తుంది మరి బయట. సో అది యాజ్ ఎ ఫ్రెండ్ గా ఇది నిజమంటారా ఏంటి అసలు? ఇది ఇప్పుడు నజీం పంపించిండు లోపలికి అనేది అన్నంత వరకు అయితే దాని గురించి నజీమే చెప్తాడు మీకు. కాకపోతే హెల్ప్ చేసాడు వెళ్ళిన తర్వాత, కానీ బయట ఉండడు, బయటికి వెళ్ళి కూడా లోపల ప్రశాంత్ ఆడుతుంటే ప్రశాంత్ గురించి ప్రమోషన్ కానీ బాగా చేశాడు. సో సపోర్ట్ చేసిండు, గట్టిగా సపోర్ట్ చేశాడు. బిగ్ బాస్ లోపలికి పంపించడం అంటే అంటే ఇంత ముందుకి చూద్దాము బిగ్ బాస్ చూడాలని చెప్పి ఒక ఆ పల్లవి ప్రశాంత్ ఆశ ఉన్నప్పుడు నజీం కూడా ఫోటోలో చూసినాం, నజీం ఇద్దరు పక్క పక్కన ఉన్నారు. సో దాని గురించి అడుగుతున్నాను. అప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి సీజన్ 5 నుంచి ప్రశాంత్ ట్రై చేస్తున్నాడు. సో 6లా మన నజీం కనిపించింది. నజీం కానీ యూనిస్ కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అనుకున్నాం మరే ఇంత పిచ్చేంది బిగ్ బాస్ అంటే. సరే మనకు ఉన్నాయి, నజీంకి పరిచయాలు చాలా ఉన్నాయి, సో ఒకసారి తీసుకెళ్దాం లోపలికి అని చెప్పి తీసుకెళ్ళిండు. నజీం తీసుకెళ్ళిన తర్వాత లోపల కూర్చొని మనోడు ఒకటి స్పార్క్ అసలు, అరే ఏంద్రా ఇంత పిచ్చా అసలు అనేసి అసలు కళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు, ఏడ్ చేశాడు ప్రశాంత్. అప్పుడు కూడా చాలా ఎమోషనల్ పిచ్చాడు మనోడు ప్రశాంత్. మంచోడు ఇన్ ద సెన్స్ ఒక ఎమోషనల్ క్యాండిడేట్ అనమాట. సో అట్లా అంటే బిగ్ బాస్ హౌస్ లో ప్రశాంత్ నటిస్తుండు అని చెప్పి కూడా చాలా మంది అంటాడు, అరే ఏంది రాబోయే మళ్ళీ గింతగానో అని చెప్పి. అంటే కింద పడ్డ బియ్యం తీసుకొని, అంటే కింద పడ్డ రైస్ తీసుకొని కూడా ఆ తినడు. కొన్ని సిచ్యువేషన్ చూసి చాలా మంది అరే ఓవర్ యాక్టింగ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేస్తావు బ్రో, జనరల్ గా ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నావు, నీ మైక్ కింద పడుతుంది, దాన్ని తుడుచుకోను ఏదో ఒకటి చేయడం నువ్వు చేస్తావు కదా, దాన్ని బాగా చూసుకునే బాధ్యత అనేది కదా. ఆయన రైతు బాయ్, ఆయన పండించేది, కింద పడ్డది వేసుకోవద్దు అనుకుంటాడు. ఆయనకు తన వాల్యూ ఆయనకు తెలుసు, నీ వాల్యూ నీకు తెలుసు. సో అన్న మీరు ఎందుకంటే ప్రశాంత్ మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక సక్సెస్ సంచులో కాదు సక్సెస్ అయిపోయాడు. ఆ బిగ్ బాస్ పోవాలని చెప్పి ఒక ఆశ ఉండే, అలాంటి ఆశ ఈరోజు టైటిల్ విన్ చేసుకొని కూడా మరికొద్ది సేపట్లో బయటికి రాబోతున్నాడు. సో ఇలాంటి ప్లానింగ్ చేసిరు. సో ప్రశాంత్ మీ దగ్గరికి రాగానే ఫస్ట్ మీరు ప్రశాంత్ అడిగే మాట ఏంది, మీరు చెప్పే మాట ఏంది? ప్రస్తుతానికి అయితే ఏం అడగము, ఏం మాట్లాడము. బయట చూసిన తర్వాత ఆయనకే అర్థమైపోతుంది. సో టైం తీసుకొని రేపు అంటే ఇప్పుడు వెంబడైతే ఉంటాం, మనోడు వెంబడే ఉంటాము. ఇప్పుడు ఎంత ప్లాన్ ఏందనేది ముందుకెళ్ళిన తర్వాత చెప్తాం ఏంటి పరిస్థితి అనేది. సో ప్రస్తుతానికి అయితే ఏమైతే అవన్నీ డిస్టర్బ్ చేయదలుచుకోలేము కొంచెం సేపు వరకు, ఎందుకంటే వాడు ఫుల్ స్ట్రెస్తో ఉన్నాడు లోపల. సో బయటకు వచ్చిన తర్వాత చూద్దాం ఎట్లా ముందుకు ఎట్లయితే అట్లనే నడిపించదు. సో ఓట్లు వేసిన ప్రేక్షకులకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంతే, వన్ వర్డ్. అంతకన్నా ఎక్కువ ఏం చెప్పగలుగుతాం. 100% ప్రశాంత్ ఎంతనైతే ఓట్లు వేసిన ప్రజలకు రుణపడి మా ఫ్రెండ్ని గెలిపించిండు అన్నంత రుణపడి మేము కూడా ఉంటాం. సో ఇంకోటి గెలిచిన పైసలతో కూడా బయటకు వచ్చే రైతులకు కానీ ఆపద ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేస్తా అని చెప్పి కూడా ప్రశాంత్ చెప్పడం జరిగింది. సో నిజంగానే అవన్నీ ముందు చూడొచ్చా లేకుంటే ఏందంటారు అసలు? వెళ్ళే ముందు కూడా అదే మాట చెప్పిండు, వెళ్ళిన తర్వాత కూడా అదే మాట చెప్పిండు. నిలబడతాడన్న ఆ మాట మీద నిలబడతాడన్న ఇది వినే ఉన్నాం. సో మొత్తానికి అయితే మీరు అందరూ చాలా హ్యాపీ అంటారు? అఫ్ కోర్స్ హ్యాపీ ఉన్నాం, చాలా హ్యాపీ ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.